హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. లాస్ట్ 2 వీడియోస్ చూసారా? తిరుమల వీడియోస్ బాగున్నాయా? సరే, మరి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారు కదా, కానీ మాకు ఫోటో తీసుకోవడానికి కుదరలేదండి, పార్కింగ్ కుదరలేదు. సో ఫోటో కూడా తీసుకోలేకపోయాము. చూడండి, మాకు కళ్యాణోత్సవానికి టికెట్ లాటరీ అలాట్ అవ్వలేదు స్లాట్. దానివల్ల డిసప్పాయింట్ అయ్యాము. అది డిసప్పాయింట్ అయ్యి మేము జపాలి, ఆకాశగంగా ఇంకేది చూడలేదు, వచ్చేసాము. ఏంటి అంటే మాకు ఇంకా రూమ్ కూడా లేదు, ప్రస్తుతానికి రూమ్ కూడా పాసిబిలిటీ లేదు. అంటే చాలా జనాలు ఎక్కువ ఉన్నారు, అసలు కుదరలేదు ఆ టైంలో. అప్పటికప్పుడు అంటే అన్నీ ఎమర్జెన్సీగా దొరకాలి అంటే దొరకవు కదా, దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు, ఎవరిని అడగాలో అర్థం కాలేదు. సరే, ఫస్ట్ అనుకున్నాము ఉండిపోదాము, మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్దాము అని. తర్వాత మళ్ళీ అనిపించింది కళ్యాణం చేయించుకోవాలి అనుకున్నాం కదా, సరే కిందకి వెళ్ళైనా వెంకటేశ్వర స్వామి దగ్గర కళ్యాణం చేయించుకుందాము, ముందు ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేద్దాము అనేసి అనుకున్నాము. అనుకున్నది తడుగా అక్కడే వాష్రూమ్స్ ఉంటే ఫ్రెష్ అయిపోయి వెళ్ళామన్నమాట ఎన్ఆర్ఐ దర్శనానికి. దర్శనం అయిపోయింది, దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. చాలా ఈజీగా 1.5 అవర్లో అయిపోయింది. అనుకోలేదు అసలు, అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి బ్యాంగిల్స్ అవి తీసుకుంటున్నాను నేను. నాకైతే బ్యాంగిల్స్ అంటే బాగా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి వస్తే బ్యాంగిల్స్ తీసుకోకుండా అస్సలు వెళ్ళను. కొంతమంది అంటూ ఉంటారు, ఏం మన ఊర్లో ఉండవా, అక్కడే తీసుకోవాలా, రేటు తప్ప ఏం ఉండదు. అరే, చాలామంది అంటారు, కానీ ఇది ఒక పవిత్రమైన స్థలం కదా, అక్కడి నుంచి బొట్టు, గాజులు ఇవన్నీ తీసుకుంటే తప్పేంటి అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఎవరైనా అలా ఇస్తే కనుక వద్దు అని మాత్రం చెప్పకండి. అసలు వేం అంటే పాపాలు, కట అంటే హరించడం, వేంకట అంటే పాపాలను హరించడం అనమాట. ఈ స్వామి సన్నిధిలో సర్వ పాపాలు హరించిపోతాయి. అందుకే ఈ పవిత్రగిరిని వెంకటాద్రి అంటారు. ఇంత పవిత్రమైన స్థలం నుంచి గాజులు కొనుక్కోవాలి అన్న అదృష్టం ఉండాలి కదా. అందుకే ఎవరైనా కొనిస్తాను అన్నా లేదా ఎవరైనా తీసుకొచ్చినా వద్దు అని మాత్రం చెప్పకండి. గాజులు కదా, ఏమవుతుంది, అస్సలు వద్దని చెప్పకండి. కొంతమంది అంటారు, మా ఊర్లో ఉండవా అంటే మన ఇంట్లో కూడా దేవుడు ఉంటారు కదా, కానీ తిరుపతికి వస్తేనే ఎందుకు ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది, అంతే కదా, ఏదో మాట్లాడేస్తారు. సో అలా ఎప్పుడు చేయకండి. ఏం కాదు, మహా అయితే ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందేమో, ఉంటే ఉండనివ్వండి. 20 రూపాయలు మనం ఎన్ని దగ్గరలో ఖర్చు పెట్టట్లేదు. ఇంత మంచి పవిత్రమైన స్థలం నుంచి గాజులు, కుంకుమ తీసుకుంటే ఏమవుతుంది? నేనైతే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి, బ్యాంగిల్స్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కుంటా. ఇంతకుముందు అయితే మా ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్ళేదాన్ని. అలా తీసుకొని బయటకు వచ్చేసాను అనమాట. ఇవే చూడండి, నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము ఎక్కడో కార్ పార్క్ చేసి లొకేషన్ షేర్ చేసుకొని వచ్చేసాము. అంటే మాకు ఐడియా కూడా లేదు అలో చేస్తారా లేదా అని. 7 o'clockకి క్లోజ్ చేస్తారంట ఎన్ఆర్ఐ దర్శనం. అసలు మేము అడిగేటప్పటికే 6:45 అలా అయిపోయింది. తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము లోపలికి వెళ్ళాము. అప్పటికే 7:30 7:40 అయిపోయింది. అయినా సరే వాళ్ళు అలో చేశారు మమ్మల్ని. అంటే అన్ఎక్స్పెక్టెడే అనమాట. వెళ్తామా లేదా అనేది వెళ్ళే వరకు తెలియదు. అలో చేశారు, మంచిగా దర్శనం అయింది. అలా వచ్చేసాం. ఈ వే ఉంది కదా, నాకు ఈ దారి అంటే భలే ఇష్టం అండి. ప్రతిసారి ఇక్కడ ఒక ఫోటో అయితే ఖచ్చితంగా తీసుకునేదాన్ని. ఈ చెట్లు భలే అల్లిచ్చుంటారు కదా, చూడండి ఎంత మంచి మంచి ప్లేసెస్ ఉంటాయో. ఫోటోగ్రాఫర్స్కి అయితే ఎంత బాగా తీస్తారోనేమో ఇక్కడ ఫొటోస్ అవి. చిన్నప్పటి నుంచి ఈ ప్లేసెస్లో నడవడము, అక్కడ బయట రోడ్డు మీద అయినా సరే అలా ఉండిపోమ్మంటే ఉండిపోతా నేను. అంత నచ్చుతుంది నాకు, బాగుంటుంది. మీకు ఇలా ఏమైనా ఫేవరెట్ ప్లేసెస్ ఉన్నాయా? నాకు ఇవే ఒకటి ఇష్టం. అలాగే మనకు అక్కడ కోనేరు దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా, కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ కోనేరు పక్కన ఇట్లా స్టెప్స్ ఉంటాయి కదా. కోనేరు పక్కన కాదు, కొంచెం ముందు కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్టెప్స్ ఉంటాయి కోనేరు ఆపోజిట్లో. అక్కడ కూర్చొని అలా టెంపుల్ని చూడడం అంటే ఎంత ఇష్టమో నాకు, చాలా నచ్చుతుంది. ఆ ప్లేస్ నాకు ఫేవరెట్ అనమాట, ఎవర్ గ్రీన్. ఆ తర్వాత కోనేరు కూడా, కోనేరు పక్కన అలా కూర్చుంటాను. వెళ్ళిన ప్రతిసారి ఆ ప్లేసెస్లో కొద్దిసేపు కూర్చోకుండా మాత్రం నేను రాను. నాకు చాలా ఇష్టం, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇంకా తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నాం. తిరుపతి వెళ్ళిపోదాము అనేసి డిసైడ్ అయిపోయాము. సో రిటర్న్ అవ్వాలి. చూడండి, తిరుపతికి దారి లాస్ట్ వెహికల్ మందేనేమో.
కాదులేండి, ఇంకా 2-3 వచ్చినట్లున్నాయి. బయలుదేరిపోతున్నాం మేము ఇంకా తిరుపతికి. అంటే మాకు ఇంకా రూమ్ కూడా దొరకలేదు కదా, ఇక్కడ ఏం చేస్తాము, సో కిందకి వెళ్ళిపోదాము. కిందకి వెళ్ళి అక్కడ ఏదైనా హోటల్లో స్టే చేసేసి అక్కడ కళ్యాణం చేయించుకుందాము అని డిసైడ్ అయ్యాం. అంటే ఇక్కడ అవ్వలేదు, కుదరలేదు, నెక్స్ట్ టైం ఇక్కడ ట్రై చేద్దాము. మనకి కింద కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే కనుక ప్రతిరోజు జరుగుతుంది అనమాట. అక్కడ కూడా కళ్యాణం అనేది ఎప్పటికప్పుడే టికెట్స్ ఇస్తారు. కానీ అక్కడ చాలామంది చెప్పారు బ్యాచెస్ వైజ్ జరుగుతూ ఉంటుంది అనేసి. ఏం లేదండి, రోజు మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అవుతుంది. 11 నుంచి 12:30, 12:40 వరకు అవుతుంది మీ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి. అదే టైమింగ్, రోజుకి ఒక్క బ్యాచే అనమాట. ఎంతమంది వస్తే అంతమందికి ఆ టైంలో చేస్తారులా ఉంది. కాదు, 50 మందికి ఏమో చేస్తారులా ఉంది. ఆ హాల్ పట్టాలి కదా అంతమందికి. సో అలా దర్శనం చేసుకొని బయలుదేరిపోతున్నామండి తిరుపతికి. చీకట్లో మేమిద్దరమే ఇలా ఈ రోడ్స్ మీద. బాగుంది, ఈ ఫీలింగ్ కూడా బాగుంది. మేబీ ఇంట్లో వాళ్ళు ఉంటే ఈ టైంలో అయితే అస్సలు జర్నీ వద్దంటారేమో. మేమిద్దరం ఇలా వస్తున్నాము, అప్పుడు కూడా అదే అనుకుంటున్నాం. ఇప్పుడు కానీ అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అస్సలు పోనివ్వరు. ఆగిపోదాం, ఎక్కడో దగ్గర ఉందామని అనేవాళ్ళేమో. మనం ఏంటో ఇలా వచ్చేస్తున్నామని చెప్పి అనుకుంటూ వస్తున్నాం అనమాట. ఇవే మాత్రం మస్తు ఉందండి, అసలు చాలా నచ్చింది. చీకట్లో ఇలా జర్నీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంత చీకట్లో ఎప్పుడు చేయలేదు. ఆల్మోస్ట్ 12 అవుతుంది అనుకుంటా, 12 అయిపోతుంది టైం. ఇంకా క్లోజ్ చేసేస్తారు, అంటే దారి క్లోజ్ చేసే టైంకి మేము స్టార్ట్ అయ్యాము. 12. బాగుంది. ఇది చూడండి, కొండల మీద నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ ఇలా వస్తుందన్నమాట. ఎక్కడి నుంచో అలా పారుతూ వస్తున్నట్టున్నాయి. బాగా అనిపించింది. చూడండి, చిన్న చిన్న టెంపుల్స్ మధ్యలో బాగుంటాయి. మన వాళ్ళు ఏంటో కానీ ఎక్కడా వదలరండి. కొండలు కాదు, గుడి కాదు, ఆ గుడి లోపల మనం దర్శనానికి వెళ్ళే ఆ మధ్యలో రూమ్స్ ఉంటాయి కదా, వెయిటింగ్ హాల్స్, అక్కడ ఎక్కడ చూసినా నేమ్స్ రాసే ఉన్నారు. అక్కడ నేమ్స్ రాయడం వల్ల ఏమొస్తుంది అనుకుంటారో ఏమో, పాడు చేయడం తప్ప ఏం లేదు. అక్కడ కూడా నేమ్స్ రాసున్నారు. ఈ దారి చూసారా, అలిపిరికి మనం నడిచి వెళ్తాం కదా, మధ్యలో రోడ్ వస్తుంది కదా, ఆ రోడ్ అది. చూడండి కొండల మీద నుంచి నీళ్ళు ఎలా వస్తున్నాయో, చిన్న సైజ్ వాటర్ ఫాల్ మాదిరి అలా 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 వస్తూ ఉన్నాయి. మేమైతే వెనకాల వెహికల్స్ ఏం లేవు కదా అనేసి ఆపేసి మరీ చూస్తున్నాము. బాగుంది. స్టార్ట్ అయిపోదామండి. కానీ నాకు ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది కదా, అది అంటే కూడా చాలా ఇష్టం. కానీ ఈసారి వెళ్ళలేదే అని ఫీల్ అవుతూ ఉన్నా. సరే, అలా మనల్ని ఆంజనేయ స్వామి రాణిస్తారా చెప్పండి. అలా వెళ్తూ ఉన్నాము, దారిలో ఆంజనేయ స్వామి స్టాచ్యూ కనిపిస్తుంది కదా మనకి, రిటర్న్లో కూడా కనిపిస్తుంది. అలా కనిపించింది, ఇంకా పక్కన ఆపుకొని వెళ్దాము అనేసి అనుకున్నాం అనమాట. అంతే కదా, అంత ఇష్టం ఉన్నప్పుడు చూడకుండా ఎలా రాణిస్తారు? ఎప్పుడూ రాలేదు కదా, అందుకేనేమో ఆ పక్కన ఆగేసి ఇలా వచ్చేసామన్నమాట. ఆ చిన్న వెలితి కూడా లేకుండా ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని కొద్దిసేపు అలా కూర్చొని మళ్ళీ బయలుదేరిపోయాం. నడిచి వెళ్ళేటప్పుడు నా ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇక్కడ వెళ్ళి కొద్దిసేపు కూర్చుంటాను నేను. చూడండి, మనస్ఫూర్తిగా ఇలా తిరుమల దర్శనం కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇలా ఆంజనేయ స్వామితో కలిపి ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. దర్శనం చేసుకొని కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళిపోయి అక్కడ హోటల్ సెర్చ్ చేసుకోవాలి, చూడాలి అక్కడ ఉన్నాయా లేవా ఏంటి అనేసి. హోటల్స్ చూసి తీసుకొని నైట్కి అక్కడే స్టే చేసి మార్నింగ్ అయితే మనం కళ్యాణం అది చేయించుకోవాలి. ఆ వీడియోస్ కూడా పెడతాను, నెక్స్ట్ అవి కూడా వస్తాయి చూడండి. బాగుంటాయి వీడియోస్, తిరుమల సిరీస్. వచ్చేసాం. పునర్దర్శన ప్రాప్తిరస్తు. మీకు కూడా అండి, మీకు కూడా పునర్దర్శన ప్రాప్తిరస్తు. గరుడ స్టాచ్యూ అనమాట. ఓకే, మరి వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్.